బంధువులందరికీ నమస్కారం. ఈరోజు తేదీ 28/9/2024 సేవా కార్యక్రమం 27వ సేవా కార్యక్రమం. రెఫరెన్స్ ఇచ్చిన వారు శ్రీ బడివాడ సన్యాసరావు గారు, విజయనగరం. విషయం: విజయనగరం జిల్లా బద్రీప్రసాద్ కాలనీ, గరివిడి వాస్తవ్యులు శ్రీ బడివాడ రాజమోహన్ రావు గారు. వీరి వయస్సు 77 సంవత్సరాలు. ఇతని భార్య పేరు శ్రీమతి బలివాడ సూర్యకుమారి గారు, వయసు 66 సంవత్సరాలు. శ్రీ బలివాడ రాజమోహన్ రావు గారు గత కొంతకాలం నుండి పైలేరియా, వినికిడి లోపం మరియు వృద్ధాప్యపు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి భార్య కూడా కిడ్నీ, లివర్ మరియు ఇతర సమస్యలతో అనారోగ్యం పాలైనారు. ప్రభుత్వం అందజేస్తున్న వికలాంగుల పెన్షన్ నెలకు 6,000 ఆధారంతోనే అద్దె ఇంట్లో ఇద్దరు వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు కుమార్తెలకు వివాహం జరిగి వారి కాపురం వారు చూసుకుంటున్నారు. ఒక కుమారుడు కూడా గ్యాస్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ భుక్తికి చాలీ ఉద్యోగం విశాఖపట్నం చేస్తూ భార్య పిల్లలతో బతుకు సాగిస్తున్నారు. ఇట్టి పరిస్థితిలో వారు మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీను ఆశ్రయించారు. మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ టీం సభ్యులు మరియు చీపురుపల్లి వాస్తవ్యురాలు శ్రీమతి బలివాడ లక్ష్మి గారు స్వయంగా వారి ఇంటికి వెళ్లి వారి జీవన విధానం మరియు స్థితిగతులను తెలుసుకొని వీరికి సహాయం అవసరమని మనకి నివేదిక అందించారు. మనమంతా తలో చేయి వేసి నిస్వార్థ చేయి ఇవ్వడం ద్వారా మనకి అందిన మొత్తం అమౌంట్ 77,000 రూపాయలు. ఈ 77,000 మనకి అందించిన దాతల వివరాలు: శ్రీ నరసీపురం ప్రవీణ్ కుమార్ గారు 1,500 రూపాయలు, శ్రీ వెంకట వాండ్రంగి గారు 1,001 రూపాయి, శ్రీ జగ్గుమంత్రి సునీల్ కుమార్ గారు 800 రూపాయలు, శ్రీ అల్లిన భానుప్రకాష్ గారు 500 రూపాయలు, శ్రీ బంతుపల్లి శ్రీనివాసరావు గారు 1,001 రూపాయి, శ్రీ నరసీపురం సాయికృష్ణ గారు 501 రూపాయి, శ్రీ ఆరికతోట సురేష్ గారు 500 రూపాయలు, శ్రీ కుప్పన్ గారి చందు ప్రసాద్ గారు 516 రూపాయలు, శ్రీ పక్కి ఢిల్లీ శంకర్ పట్నాయక్ గారు 1,111 రూపాయలు, శ్రీ బలివాడ సన్యాసరావు గారు 2,101 రూపాయి, శ్రీ గొడవ ప్రభాకర్ దాస్ గారు 333 రూపాయలు, శ్రీ మానాపురం వెంకటరమణ గారు 1,100 రూపాయలు, శ్రీ భోగిల మణిప్రసాదరావు గారు 1,572 రూపాయలు, శ్రీ పెదపంకి హరికృష్ణ గారు 516 రూపాయలు, శ్రీ సత్తుజోడ రమేష్ గారు 501 రూపాయి, శ్రీ పక్కి సుధీర్ కుమార్ గారు 1,000 రూపాయలు, శ్రీ రఘుపాతుని కేశవరావు గారు 2,000 రూపాయలు, శ్రీ బలివాడ డివిఎస్ ప్రసాదరావు గారు 500 రూపాయలు, శ్రీ నడుకూరు మదన్ మోహన్ గారు 500 రూపాయలు, శ్రీ విటిబి పట్నాయక్ గారు 1,001 రూపాయి, శ్రీ చిలకలపల్లి సాయి సందీప్ గారు 1,000 రూపాయలు, శ్రీ పక్కి ప్రేమ్ సాయి గారు 500 రూపాయలు, శ్రీ గండ్రేడి సతీష్ కుమార్ గారు 5,000 రూపాయలు, శ్రీమతి బెహరా శ్రీలత గారు 216 రూపాయలు, శ్రీ మునగవలసి వెంకటేశ్వరరావు గారు 501 రూపాయి, శ్రీ డబ్బీరు నరేంద్ర కుమార్ గారు 301 రూపాయి, శ్రీ లింగమహంతి శ్రీనివాసరావు గారు 201 రూపాయి, శ్రీ కేఎల్పి చక్రవర్తి గారు 216 రూపాయలు, శ్రీమతి రాజమహంతి వాసవి గారు 200 రూపాయలు, శ్రీ రావిపల్లి రవికుమార్ గారు 504 రూపాయలు, శ్రీ పట్నాయకులు శ్రీధర్ గారు 333 రూపాయలు, శ్రీ బగ్గం లాల్ పండిట్ విద్యాసాగర్ గారు 1,000 రూపాయలు, శ్రీ కుప్పన్ గారి సోమేశ్వరరావు గారు 1,001 రూపాయి, శ్రీ రేగులవల సురేష్ కుమార్ గారు 501 రూపాయి, శ్రీ బాసంగి శ్రీరామ ఆదిత్య గారు 1,116 రూపాయలు, డాక్టర్ నెడగంటి ఉమామహేశ్వరరావు గారు 500 రూపాయలు, శ్రీ వాడాల వెంకట మధుసూదన్ రావు గారు 1,001 రూపాయి, శ్రీ వెంకుమహంతి వెంకట మధుసాగర్ గారు 500 రూపాయలు, శ్రీ బెహరా సత్య సంజయ్ అండ్ శ్రీమతి మెహర్ గీత్ గారు 5,000 రూపాయలు, శ్రీ బాసూరి శ్రీనివాసరావు గారు 301 రూపాయి, శ్రీ పక్కి ఉమామహేశ్వరరావు గారు ఇన్ మెమరీస్ ఆఫ్ హిజ్ లేట్ ఫాదర్ శ్రీ పక్కి జనార్దన్ రావు గారు 333 రూపాయలు, శ్రీమతి జి లక్ష్మి గారు 2,000 రూపాయలు, శ్రీ బంతుపల్లి వెంకట శివరాం ప్రసాద్ గారు 500 రూపాయలు, శ్రీమతి వెంకుమంతి విజయ్ కుమారి గారు 1,501 రూపాయి, శ్రీ బలివాడ రామశివ ప్రసాదరావు గారు 1,116 రూపాయలు, శ్రీ కుప్పిడి చంద్రశేఖర్ గారు 500 రూపాయలు, శ్రీ ఉరిటి మహేంద్ర కుమార్ గారు 916 రూపాయలు, శ్రీ సదాశివన ఆనంద భాస్కర్ రావు పట్నాయక్ గారు 2,116 రూపాయలు, శ్రీ బగ్గాం జనార్దన్ రావు గారు 2,108 రూపాయలు,
శ్రీ డబ్బి రాజేష్ గారు 300 రూపాయలు. శ్రీమతి బలివాడ లక్ష్మి గారు 400 రూపాయలు. శ్రీ కరకవలస రవికుమార్ గారు 1001 రూపాయి. శ్రీమతి పరశురాంపురం అనురాధ గారు 500 రూపాయలు. శ్రీ రాజేష్ కుమార్ పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ కంటిమంతి రవీంద్ర గారు 500 రూపాయలు. శ్రీ అంపవడి శ్రీధర్ గారు 501 రూపాయి. శ్రీమతి సుజాత పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ పక్కి ఏవిఎస్ సంతోష్ కుమార్ గారు 201 రూపాయి. శ్రీ ఎస్విఎల్ మనోహర్ రావు గారు 216 రూపాయలు. శ్రీ బగ్గం సుధాకర్ పట్నాయక్ గారు 666 రూపాయలు. శ్రీ బెహరా నాగభూషణ్ రావు గారు 400 రూపాయలు. శ్రీమతి వెంకు మహంతి వెంకట రమణమ్మ గారు 200 రూపాయలు. శ్రీ కుప్పిలి రవికుమార్ గారు 300 రూపాయలు. శ్రీ బెహరా పిసికే మోహన్ రాజు గారు 500 రూపాయలు. శ్రీ కుప్పన్ గారి అరుణ్ కళ్యాణ్ అండ్ శ్రీమతి పక్కి ఉదయశ్రీ గారు 501 రూపాయి. శ్రీ బాసంగి కిరణ్ కుమార్ గారు ఇన్ మెమరీస్ ఆఫ్ హిజ్ లేట్ ఫాదర్ శ్రీ బాసంగి రమణ గారు 516 రూపాయలు. శ్రీ డొంకాడ జగన్మోహన్ త్రినాథరావు గారు పట్నాయక్ గారు 600 రూపాయలు. శ్రీ గర్భం దేవి కృపాల్ గారు 500 రూపాయలు. శ్రీ త్యాడ చిరంజీవిరావు గారు 300 రూపాయలు. శ్రీ అరసాడ హరగోపాలరావు గారు 200 రూపాయలు. శ్రీ గుణపురం ప్రవీణ్ కుమార్ గారు 500 రూపాయలు. శ్రీ పక్కి సత్య శ్రీధర్ గారు 200 రూపాయలు. శ్రీ పాంచాలి గోవింద మహేష్ గారు 100 రూపాయలు. శ్రీ కొప్ప రమేష్ గారు 1000 రూపాయలు. శ్రీ రాజమాంతి వెంకటరమణ గారు 300 రూపాయలు. శ్రీ చౌదరి సురేష్ గారు 200 రూపాయలు. శ్రీ శివప్రసాద్ పట్నాయక్ గారు 201 రూపాయి. శ్రీ జి అయోధ్య రామారావు పట్నాయక్ గారు 216 రూపాయలు. శ్రీ గోల్కొండ మెహర్ ఈశ్వరరావు గారు 500 రూపాయలు. శ్రీ అనంతప్రసాద్ డొంకాడ్ గారు 1008 రూపాయలు. శ్రీ ఆరికతోట సురేష్ గారు 500 రూపాయలు. శ్రీమతి మునగవలస అరుణ గారు 200 రూపాయలు. శ్రీ పట్నాయకుని సత్యనారాయణ గారు 201 రూపాయి. శ్రీ కరకవలస శ్రీను గారు 200 రూపాయలు. శ్రీ అల్లువాడ వెంకటరమణ గారు 300 రూపాయలు. శ్రీ డొంకాడ రామచంద్రరావు గారు 200 రూపాయలు. శ్రీ అల్లెన విఎస్ మంగళేశ్వరరావు గారు 200 రూపాయలు. శ్రీ పాల్తేరు శ్రీధర్ గారు 1001 రూపాయి. శ్రీ కుప్పిలి విజయ్ చంద్ర అండ్ శ్రీమతి భారతి గారు 1500 రూపాయలు. శ్రీమతి జన్నుమాంతి ఇందిరా గారు 501 రూపాయి. శ్రీ పక్కి సత్య శ్రీ కృష్ణ గారు 501 రూపాయి. శ్రీ పాల్తేరు కిరణ్ కుమార్ గారు అండ్ శ్రీమతి అనిత గారు 500 రూపాయలు. శ్రీమతి డొంకాడ వందన గారు 301 రూపాయి. శ్రీమతి సుజాత శాషగిరి గారు 500 రూపాయలు. శ్రీమతి కోరాడ రాజేశ్వరమ్మ గారు 200 రూపాయలు. శ్రీ పక్కి వెంకట రమణమూర్తి గారు 501 రూపాయి. శ్రీ పట్నాయకుని శ్రీధర్ గారు 116 రూపాయలు. శ్రీ వంతరం విజయ్ కుమార్ గారు 300 రూపాయలు. శ్రీ బలివాడ శివప్రసాద్ గారు 500 రూపాయలు. శ్రీ కె మోహన్ రావు గారు 300 రూపాయలు. శ్రీమతి బెహరా వెంకట ఝాన్సీ లక్ష్మి గారు 500 రూపాయలు. శ్రీమతి ఎన్ శైలజ గారు 300 రూపాయలు. శ్రీ రేగుల వలస వెంకట రమణ పట్నాయక్ గారు 300 రూపాయలు. శ్రీ ఎన్ కైలాసరావు గారు 200 రూపాయలు. శ్రీమతి బలివాడ సుజారాణి గారు 500 రూపాయలు. శ్రీ బివి కృష్ణారావు గారు 1005 రూపాయలు. శ్రీ రాజమాంది కృష్ణప్రసాద్ గారు 501 రూపాయి. శ్రీమతి బలివాడ సౌమ్య కుమారి గారు 500 రూపాయలు. శ్రీ ప్రతాపరావు భవన్ అండ్ శ్రీమతి అనుష గారు 594 రూపాయలు. శ్రీ పట్నాయకుని సాయి హర్ష నిఖిల్ గారు సన్నాఫ్ శ్రీ పివిఆర్ మూర్తి గారు 1000 రూపాయలు. మొత్తం మనకి ఈ సేవా కార్యక్రమంలో 110 మంది బంధువులు స్పందించి చేయగా మనకు వచ్చిన మొత్తం అమౌంట్ 77,000 రూపాయలు. మన ఈవెంట్ మొత్తం 27 సేవా కార్యక్రమానికి మొత్తం 110 బంధువులు స్పందించి నిస్వార్థంగా సహాయం చేయడం ద్వారా మనకు అందిన మొత్తం అమౌంట్ 77,000 రూపాయలు. ఈ 77,000 రూపాయల చెక్కు నంబర్ 013611 తేదీ 28/9/2024. ఈ చెక్కును మన బలివాడ రాజమోహన్ రావు గారికి మన పెద్దలు శ్రీ కొట్టి ఉమామహేశ్వరరావు గారు మరియు
శ్రీ రఘుపాత్రి శ్రీనివాసరావు గారు, శ్రీ బలివాడ ప్రసాద్ గారు మరియు శ్రీ బలివాడ మురళి గారు మరియు సిస్టా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ టీం శ్రీ పక్కి ఉమామహేశ్వరరావు గారు, శ్రీ బెహరా మోహన్ రాజు గారు, శ్రీ బలివాడ లక్ష్మి గారు, శ్రీ బాసు శ్రీనివాసరావు గారు మొత్తం అందరు బంధువుల సమక్షంలో మన 27 సేవా కార్యక్రమం సంబంధించి ఈ 77,000 చెక్కును ఈ పెద్దలందరూ సమక్షంలో శ్రీ బలివాడ సన్యాసరావు గారు రెఫరెన్స్ ఇచ్చిన మన శ్రీ బలివాడ రాజమోహన్ రావు గారికి 77,000 చెక్కును అందించవలసిందిగా సిస్టా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా బంధువులందరికీ కోరుకుంటున్నాం. 27వ సేవా కార్యక్రమంతో కలిపి మనం ఇంకా మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్లు రెండవ మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్, మూడవ మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్ బెనిఫిషరీస్ ఇక్కడే ఉన్నారండి. అంటే మనకి నెలకి 5,000 చొప్పున మనం ఇద్దామనేసి మనం బంధువుల సమక్షంలో మనం అందరికీ తెలిపాము. నెలకి అంటే విడతల ద్వారా మనకి వాళ్ళకి అందిస్తున్నాం. ఇప్పుడు అయితే వాటి వివరాలు కూడా నేను ఇప్పుడు చదువుతాను. అందరికీ నమస్కారం. మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్ రెండు సేవా కార్యక్రమంలో భాగంగా బెనిఫిషరీ అయిన శ్రీ బలివాడ పవిత్ర గారి పెన్నంలో బేబీని సురక్షంగా బయటికి రావడానికి ఆమె ఆపరేషన్ అయ్యేంత వరకు నెలకు 5,000 చొప్పున మన అత్యవసర చేయుత ఫండ్ నుండి ఇచ్చేందుకు మనం నిర్ణయించిన సంగతి అందరికీ విదితమే. ఇందుకు గాను మొదటి విడత తేదీ 30 జూన్ 2024న 5,000 విలువ చేసే చెక్కు నంబర్ 013601 36/2024ను తేదీ 36/2024న అందించిన విషయం అందరికీ విదితమే. అలాగే తేదీ 9/8/2024న రెండో విడతగా మరో 5,000 విలువ చేసే చెక్కు నంబర్ 013608ను విశాఖపట్నం అక్కయ్యపాలెం నందు మన బంధువుల సమక్షంలో బలివాడ పవిత్ర గారి భర్త శ్రీ బలివాడ మహేష్ గారికి అందించిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు అనగా తేదీ అలాగే ఈరోజు తేదీ 28/9/2024న మూడో విడత. అయితే ఈ నెల కొంచెం మాకు వర్షాలు ఎక్కువగా పడడంతో మూడో విడత లేట్ అయిందండి. అందుకని ఈ మూడో విడత అనగా ఇది మనకి ఆగస్టుది సెప్టెంబర్ది అక్టోబర్ది కలిపి సెప్టెంబర్ మూడో విడత ప్లస్ అక్టోబర్ 4వ విడత 2 విడతలు కలిపి 5,000 చొప్పున 2 చెక్కులు 10,000 చొప్పున మన ఇద్దామనేసి మనం బంధువులందరూ నిర్ణయించారు. అయితే ఈరోజు తేదీ 28/9/2024న మూడో విడత 4వ విడత 5,000 రూపాయలు చొప్పున 2 విడతలు కలిపి మొత్తం 10,000 రూపాయలను చెక్ నంబర్ 013613 అలాగే 013614 10 అక్టోబర్ 2024ను మన బంధువుల సమక్షంలో బలివాడ పవిత్ర గారి శ్రీ బలివాడ మహేష్ గారికి అందివ్వాలని కోరుతున్నాం. అలాగే మన మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్ 3 మూడో సేవా కార్యక్రమంలో భాగంగా బెనిఫిషరీ అయిన శ్రీ వెంకుమహంతి సురేంద్ర గారికి హార్ట్లో వాల్వ్ సమస్య ఉండే 2 కాళ్ళు ఇన్ఫెక్షన్ అయింది. వీరి 2 కాళ్ళకు ఇన్ఫెక్షన్ కారణంగా గుండె వాల్వ్ ఆపరేషన్ చేయలేదు. ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మందులు వాడమని డాక్టర్ సూచించారు. నెలకు చాలా డబ్బులు ఖర్చు అవడంతో మన గ్రూప్ను ఆశ్రయించారు. అయితే వీరి ఆపరేషన్ అయ్యేంత వరకు నెలకు మెడిసిన్ నిమిత్తం 5,000 చొప్పున ఇచ్చుటకు మనం నిర్ణయించడం జరిగింది. ఇందుకు గాను మొదటి విడత తేదీ 30 జూన్ 2024న 5,000 విలువ చేసే చెక్ నంబర్ 013602 30 జూన్ 2024ను తేదీ 36/2024న అలాగే రెండో విడత 5,000 రూపాయల చెక్ నంబరు 013609 9/8/2024ను అందించిన విషయం అందరికీ విదితమే. అలాగే ఈరోజు తేదీ 9/8/2024న ఈరోజు అనగా తేదీ 28/9/2024న మూడో విడత 4వ విడత సెప్టెంబర్ మూడో విడత అక్టోబర్ 4వ విడత ఈ 2 విడతలు కలిపి 5,000 చొప్పున 2 చెక్కులు 10,000 విలువ చేసే 2 చెక్కులు చెక్ నంబర్ 013612 28/9/2024 మరియు 013615 10 అక్టోబర్ 2024న మన బంధువులు మన పెద్దలు అందరూ శ్రీ కొట్టి ఉమామహేశ్వరరావు గారు, శ్రీ రఘుపాత్రి శ్రీనివాసరావు గారు, శ్రీ బలివాడ ప్రసాద్ గారు, శ్రీ బలివాడ మురళి గారు, అలాగే సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ టీం శ్రీ పక్కి ఉమామహేశ్వరరావు గారు, శ్రీ బెహరా మోహన్ రాజు గారు, శ్రీ బలివాడ లక్ష్మి గారు, శ్రీ బాసు శ్రీనివాసరావు గారు,
అందరు బంధువుల సమక్షంలో శ్రీ బలివాడ పవిత్ర గారి భర్త గారు మన శ్రీ బలివాడ మహేష్ గారికి, అలాగే మన సురేంద్ర గారికి ఈ చెక్కులు అందించవలసిందిగా పెద్దలందరినీ కోరుకుంటున్నాం. బలివాడ మహేష్ గారు, మన బలివాడ మహేష్ గారికి 5,000, మరొక 5,000, మొత్తం 2,000 కలిపి 10,000 చెక్కును అందిస్తున్నాం బంధువులందరి సమక్షంలో. అలాగే మన సురేంద్రనాథ్ గారు, మీరు వచ్చారు. అలాగే సురేంద్రనాథ్ గారికి 3వ విడత 4వ విడత అంటే మన సెప్టెంబర్కి అక్టోబర్ కలిపి మొత్తం 2 విడతలు, 3 విడత 4 విడత కలిపి మరొక 2 చెక్కులు 10,000 చొప్పున మన సురేంద్రనాథ్ గారికి అందిస్తున్నాం. అందరూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ నిస్వార్థంగా చేయి ఇచ్చిన ప్రతి బంధువుకు మరియు వారి కుటుంబాలకు ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ టీం ద్వారా కోరుకుంటున్నాం. అలాగే మన పెద్దలు ఒక్కొక్కరు మన సొసైటీ గురించి, అలాగే మనం రాబోయే సేవా కార్యక్రమాలు ఎలా ఉంటే బాగుంటాయనే 4 వాక్యాలు మన గ్రూప్ బంధువులు అందరి సమక్షంలో మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్కరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. నరకమృదం గుర్ర మండలాల శిష్టకరణ సేవా సమితి ప్రస్తుత అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులైన పొట్టు ఉమామేశ్వరం అనే నేను ఈరోజు సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ రిజిస్ట్రేషన్ విశాఖపట్నం టీం అయినప్పటికీ మా ఈ గరివిడిలో 3వ సహాయ నిధి కొరకు విచ్చేసిన ఈరోజు మొత్తం సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ బంధు సోదరులు 50 మంది కూడా ఈ కార్యక్రమం నిమిత్తం విచ్చేసినందుకు, ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించినందుకు ఒక్కసారి ఆ బంధు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క పర్సనల్ అంటే నా తోలకు వ్యక్తిగత మనవి ఏమిటి అంటే, తప్పనిసరిగా మేము ఈ కార్యక్రమాల్లో మీరు పిలవడం, మేము అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. కాకపోతే నా మనసులో మాట ఏమిటంటే, ఒక్క 2-3 రోజులు ఈ చాలా నిస్వార్థంగా నిజాయితీగా జరుగుతున్న ఈ సొసైటీ మెంబర్షిప్ని అభివృద్ధి చేయడానికి మా సాయి శక్తిలో మేము కోఆపరేట్ చేస్తామని మీకు తెలియజేస్తాం. తప్పనిసరిగా ఒక 2 రోజులు ఇక్కడ కనుక మీ శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ మాతో కలిసి పనిచేస్తే ఒక 30-40 రిజిస్ట్రేషన్స్ చేయించడానికి మేము మీతో పాటు మేము పనిచేస్తామని గరివిడి శిష్టకరణ సొసైటీ తరఫున మీ అందరికీ మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కు సహాయ సహకారం అందించినటువంటి ప్రతి దాతకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే మరి వచ్చే కార్యక్రమాలకు కూడా ఈ దాతలందరూ కూడా సహాయ సహకారాలు అందించినట్లయితే మన గ్రూప్ ఇంకా ముందుకి వెళ్తుంది. మరికొంతమంది నిస్సహాయులకి మనం చేయూతను అందించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా ఈ గ్రూపును మరికొంచెం ముందుకి తీసుకెళ్లాలను, అలాగే దాతలు కూడా ఇదే స్ఫూర్తితో మిగతా వాటికి కూడా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు సెలవు. ఫోటో ఇంకా దగ్గర ఫోకస్ ఈయన కనబడుతున్నారా? ఈయన